నీవును నీ బోధ వినువారును రక్షింపబడతారు. సో మనము రక్షింపబడాలి అని అంటే ఖచ్చితంగా మాటలో, దేంట్లో మాటలో. మాట అంటే మనం చూసినాం కదా, ఒక్కటి దాంట్లో జ్ఞాపకం ఉండడానికి చెప్పిన మనం, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి. సో మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఎవరికైనా మాట ఇవ్వకపోతే ఏం ప్రాబ్లం లేదు, కానీ మాట ఇచ్చి మాత్రం ఏం చేయకూడదు, తప్పకూడదు. సో అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. సో చాలా జాగ్రత్తగా మనము మాటలో మాదిరికరంగా ఉండాలి. అలాగనే మాటలో మరి ప్రవర్తనలో చూసినాం కదా, ఫరిసీయుల్లాగా ఉండకూడదు. ఫరిసీయులు ఏం చేస్తారు, ధర్మశాస్త్రం అంతా తెలుసు, ఓకేనా, మరి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటారు, దశమ భాగాలు కూడా ఇస్తారు, కానీ వారు చెప్తారు మాత్రం కానీ చేయరు అని చూసాం. సో మనము వీళ్ళు ఇలాంటి వారు చెప్పేవారు ఏంది, చేయకపోతే వేస్ట్, వీళ్ళు పోరు వేరే వారిని కూడా పోనీయరు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. ఫరిసీయుల శాస్త్రుల గురించి ఏం చేయాలి, మీరు ప్రవేశించరు, వేరే వారిని కూడా ప్రవేశించారు. సో బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనము ప్రవర్తనలో అన్నది ఏదైతే ఉన్నదో చూడండి, నేను చెప్పిన మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నేను. అదేంటంటే బైబిల్ చదివేవారు, ధ్యానించేవారు, బోధించేవారు, లాస్ట్కి వచ్చి గైకొనకపోతే వేస్ట్. సో ఈ 3 కేటగిరీలు మనం చూడొచ్చు. ఏది, ధ్యానించేవారు. నేను చర్చస్లో చూస్తున్న చాలామందికి ఎన్నెన్నో చక్కటి విషయాలు, ఇంకా ఏవో లోతైన విషయాలని చాలా చక్కగా ధ్యానిస్తారు, తర్జన చేస్తారు, ఆర్గ్యుమెంట్ చేస్తారు. సో ధ్యానిస్తారు, చెప్తారు కూడా వేరే వారికి, మరి వింటారు కూడా, వాక్యం కూడా మంచిగానే వింటారు, కానీ ఏం చేయరు, చెయ్యరు. సో మనం వాక్యం విన్నా, చదివినా, ధ్యానించిన, బోధించిన, గైకొనకపోతే ఏంది, వేస్ట్. సో మీరు కూడా ఆ మోసంలో నుండి బయటికి రావాలి. ఈ 4 అయితే క్రైస్తవంగా చేస్తాం మనం. ఏది, ధ్యానించుట, చదువుట, వినుట, బోధించుట, కానీ గైకొనుట ఉందా అంటే వేస్ట్. సో మనము మరి అలా ప్రవర్తనలో మన ప్రవర్తన లేకపోతే ఎన్ని పాటలు పాడినా కానీ వేస్టే, ఓకేనా. నేను ఈ మధ్యలో చూస్తూ ఉన్నా, క్రైస్తవులకు మాట వినుట కంటే ఎక్కువ పాటలు పాడడానికి ఇష్టం అనిపిస్తుంది. నేనేం అగెన్స్ట్ కాదు, నేను పాటలు పాడతాను, నేను వాయిస్తాను కదా, కానీ మాట వింటలేరు, దేవుని మాట విని. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇవి ఎందుకు చెప్తా ఉన్నా నేను, మోసంలో మీరు ఉండకూడదు, రక్షింపబడాలి. రక్షింపబడాలంటే ఖచ్చితంగా మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో. అలాగనే చూస్తూ ఉన్నా, కాల్చబడుటకు మరి మీ శరీరం ఇచ్చిన, పేదల పోషణ కరగ మీ ఆస్తి అమ్మిచ్చిన, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు కదా. ప్రవచించు కృపావరం నుండి మర్మములన్నీ గ్రహించిన, భాషలతో మాట్లాడిన, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. నేను ఇది కూడా చూస్తూ ఉన్నా, కానుకలు ఇస్తారు, దాన ధర్మాలు చేస్తారు, మంచిగానే వాక్యం చెప్తారు, కానీ ప్రేమ లేదు. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఒకవేళ ఇవన్నీ నుండి ప్రేమ లేదనుకోండి, వ్యర్థుడు అని చెప్తా ఉన్నది కదా దేవుని వాక్యం. సో మీరు మోసపోవద్దు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ ప్రేమలో, ఆ తర్వాత విశ్వాసంలో. విశ్వాసంని గురించి నేను అంతకు పోయిన వారం చెప్పిన కదా, లాస్ట్ టైం దాకా. ఏమేం చేయాలో విశ్వాసంతో మీకు జ్ఞాపకం ఉందా? విశ్వాసంతో ఏమేం చేయాలని ఉన్నది? లోకాన్ని జయించాలి, హరీష్ తమ్ముడు కరెక్ట్. గొప్ప కార్యములు చేయాలి, విశ్వాసంలో నుండి ప్రేమ రావాలి, ఓకేనా. ఉపదేశ సారం ఏదనగా నిష్కపటైన విశ్వాసంలో నుండి ప్రేమ వచ్చి, వెరీ గుడ్. దుష్టుని అగ్నిబాణాలన్నిటిని కూడా ఆర్పాలి అన్నది. వెరీ గుడ్, నైస్. ఓకే, ఇప్పుడు మనం 5వది చూద్దాం. 5వది ఏంటంటే పవిత్రత. పవిత్రతలో మనము
విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. మరి మనం దాని యందు సాధకం చేయాలి, నిలకడగా ఉండాలి, మనస్కరించాలి కదా. సో ఈరోజు పవిత్రతను గురించి మనము నేర్చుకుందాం. మనం చాలాసార్లు నేను నేర్చుకున్న పదే పదే ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం మోసంలో నుండి బయటికి రావాలని. నేను ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది బైబిల్ గ్రంథంలో, తాగుబోతులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించరని ఉన్నది. సో నేను మరి తాగుబోతులకు సపోర్ట్ చేస్తలేనన్న విషయం మీరు తెలుసుకోవాలి ఫస్ట్, ఓకేనా. నేను దాగా, ఓకేనా. కొంతమంది తాగేం చేస్తారంటే ద్రాక్షారసం తాగొచ్చు కదా అని బోధిస్తారు, ఓకేనా. నేనేం తాగే వాళ్ళని ఏం సమ్మతిస్తలేను. కాకపోతే ఒక సత్యం తెలవాలి, నాకు తెలుసుకోవాలి. అదేంటంటే చాలా మట్టుకు మనము తాగుబోతులని చాలా ఏమంటామంటే కిందికి చూస్తాము. మరి జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా అపవిత్రులమైతాము అనేది కొంతమందికి నేను క్రైస్తవులు వేరే వాళ్ళని అనుట విన్నా. అదేంటంటే ఎవరైనా సినిమాలు చూసిన, అమ్మ వాళ్ళేం క్రైస్తవులు సినిమాలు చూస్తారు, వాళ్ళేం క్రైస్తవులు తాకుతారు అని అట్లా అనుట చూసిన నేను. కానీ ఎట్లా అపవిత్రులమవుతాము? సినిమాలు చూస్తే అపవిత్రులు అవుతారు, నేను దానికి ఏం అంటలేను. కానీ దానికంటే ఘోరమైనవి కొన్ని ఉన్నాయి, ఓకేనా. ఆ లిస్ట్ అంతా ఈరోజు చదువుదాం, ఓకేనా. సో మనం ఆ లిస్ట్ మనకి మార్కు సువార్త 7వ అధ్యాయం, ఇది మీకు తెలుసు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి మనం తీద్దాం, ఓకేనా పాప. తీద్దాం అందరం. జర అంత ఫాస్ట్ చదివినావు అనుకో, నీ అంత ఫాస్ట్గా అందరు లేరు పాప. నువ్వు ఇక్కడ మీ చెల్లనాకన తర్వాత నువ్వు వెనుక, మీరిద్దరు చాలా ఫాస్ట్ ఉన్నారు, ఓకేనా. అందరు తీసేంతవరకు వెయిట్ చేద్దాం, ఓకే. లోపల నుండి లోపల నుండి బయలు వెళ్ళినవే. ఇప్పుడు ఏవైతే భోజన పదార్థాలు ఉన్నాయో చూడండి, మనిషిని ఏం చేయవు అవి, అపవిత్ర. కానీ లోపల నుండి వచ్చేటివి మనిషిని ఏం చేస్తాయంట, అపవిత్రపరుస్తుందని 21వ వచనం నుండి మనం చూస్తూ ఉన్నామా. లోపల నుండి అనగా ఎక్కడి నుండి అండి, మనుషుల హృదయంలో నుండి వచ్చేటివి మనిషిని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. ఏం అపవిత్రపరుస్తాయి? మనుషుల లోపల నుండి. సో మనుషుల లోపల నుండి వచ్చేటివి మనిషిని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. ఏవేవి అపవిత్రపరుస్తాయి అన్నది ఇక్కడ లిస్ట్ ఉన్నది. ఫస్ట్ది ఏమున్నది, దురాలోచనలు. ఏవి? చెడ్డ ఆలోచనలు ఏవైతే వస్తాయో మనం చాలా జాగ్రత్త. మనిషిని ఏం చేస్తాయి అవి, దురాలోచనలు అపవిత్రపరుస్తాయి. సో ఏ దురాలోచనలు రాకుండా మనము ప్రార్థన చేసుకోవాలి, ఓకేనా. దురాలోచనలు ఏవైతే వస్తాయో మనిషిని ఏం చేస్తాయి, అపవిత్రపరుస్తాయి. సో మనం మొదటి ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఏం చూస్తామంటే చెడుతనము విస్తరించిపోయింది అని, మనుషుల ఆలోచనలన్నీ చెడిపోయినాయి అంట. కేవలం చెడ్డయ్య అని దేవుడు చూసినట్టు మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం. సో దురాలోచనలతో జాగ్రత్తగా ఉండండి. రెండోది ఏంది, జారత్వం. జారత్వం అంటే ఏందో తెలుసా మీకు? నేను దాని మీనింగ్ చెప్తా, ఓకేనా. ఇంగ్లీష్లో ఫార్నికేషన్ అంటారు. ఫార్నికేషన్ అంటే మనకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే లవ్ అంటే సినిమాల లవ్, మనం ఇక్కడ ధ్యానించుకునే లవ్ కాదు. సినిమా లవ్ వేరు, బైబిల్లో ఉన్న లవ్ వేరు కదా. సో సినిమా లవ్ని జారత్వం అంటారు. అంటే పెళ్ళి కాకముందే అమ్మాయి అబ్బాయి కలిసి తిరగడము, ఇక ఆ భాష మాట్లాడుకోదాన్ని ఏమంటారు, జారత్వము అంటారు.
సో యవనస్తులైన వారు జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రాణాత్మ శరీరములని పవిత్రంగా ఉంచుకోవాలి. అలా తిరిగితే దాన్ని ఏమని చెప్తా ఉన్న దేవుని వాక్యం? జారత్వము. సో బిఫోర్ మ్యారేజ్ అంత సాధారణంగా మీరు దగ్గరకి ఎవ్వరికి ఉండదు. ఓకేనా? నేను మరి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పిల్లలైన వారు. ఓకేనా? బాడీ లాంగ్వేజ్ మీద మంచిగా ఉండాలి, డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఆమెన్. ఎందుకంటే అపవిత్రులు అవుతారు. ఎందుకు? మనం అలాంటి జోలికి పోవద్దు. ఓకేనా? కాబట్టి మీకు ఏమైనా లవ్ శోధనలు వస్తే ప్రార్థన చేసుకోవాలి. ఓకేనా? చాలా డేంజర్. ప్లస్ ఇంకేమంటారంటే చాలా భయంకరమైన ఊరి కూడా. మీకు యవనస్తులైన వారికి ఇది మీకు అనుభవం లేకపోతే పెద్దలని అడగండి. పెళ్ళంటే చాలా మట్టు పాటలు పాడతారు, 100 ఏళ్ళ పంట అని. కాదు. మనం లవ్ ఈజ్ లైక్ ఏ ఐస్ క్రీమ్. లవ్ ఈజ్ లైక్ ఏ ఐస్ క్రీమ్ విచ్ అల్టిమేట్లీ మెల్ట్స్ అండ్ ఎవాపరేట్స్. ఏమవుతుంది? ఎంతసేపు ఉంటారు ఐస్ క్రీమ్ని పట్టుకుంటారు? అది పెళ్ళి కాకముందు ఏవో సంబరాలు ఉంటాయి. ఓకేనా? మీరు అలాంటి సంబరాలకి అలాంటి మాటలకి లోబడగలరు. ఓకేనా? అంత నా మాటినండి. 61 సంవత్సరం వచ్చింది మీ వయసులో నుంచి ఈ వయసుకు వచ్చిన. నా పిల్లలు మీ వయసులో ఉన్నారు. ఓకేనా? జీవితం చాలా చూసిన. సో మీరు జాగ్రత్తతో జాగ్రత్తగా ఉండండి. అంత సాధారణంగా నిన్నే చేసుకుంటా లేకపోతే చచ్చిపోతా అని అనకండి. నిజంగా నరకానికి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నేను చెప్పేది వాస్తవాలు. ఓకేనా? సో మీరు ఆ విషయంలో సినిమాలు చూసేసి ముంగట్టున్న వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళని అది పెద్ద లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా. నిజంగానే బ్లైండ్. ఏం అర్థం కాదు. పోయి డామ్ అని పడతారు. అంతా కాలిపోయి బయటకు వస్తారు బొగ్గై. ఆ పనులు చేయకండి. ఓకేనా? పిల్లలైన వారు కూడా. ఓకేనా? ఎందుకంటే ఈ పిచ్చి సినిమాలు కూడా వస్తుంది. క్లాస్ రూమ్లో కూడా లవ్ అయిపోతుంది, చిన్నపిల్లలకు కూడా లవ్ అయిపోతుంది. ఓకేనా? అలాంటి పిచ్చి తరంలో ఉన్నాం మనం. ఓకేనా? సో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జారత్వం అంటే అపవిత్రం. బిఫోర్ మనం ఏదైనా కానీ దేవుడు మనకు ఒక క్రమం ఇచ్చాడు, ఆ క్రమంలో ఉండాలి. పెళ్లి చేసుకొని నిన్ను ఎవరు వద్దన్నారు? టైం వస్తుంది, వయసు వస్తుంది, సంసారం నిలబెట్టుకునే జ్ఞానం వస్తే, సంసారం నిలబెట్టుకునే ఇన్కమ్ వస్తే, ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకోమంటున్నాడు దేవుడు. వద్దన్నాడా? చేసుకోవచ్చు. దానికి ఒక సమయం ఉన్నది, ఒక టైం ఉన్నది కదా దానికి. కాబట్టి ఆ టైంలో తల్లిదండ్రులే మీకు చూస్తారు. సో మీరు ఈ విషయంలో జారత్వం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఫస్ట్ది ఏంది? దురాలోచనలు. సో ఈ దురాలోచనలు కూడా వస్తూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దురాలోచనలతో. ఓకేనా? రెండోది జారత్వం. మూడోది దొంగతనంలను గురించి కూడా చెప్పాలి నేను కొన్ని విషయాలు. ఓకేనా? సో మనము 2 విధాల ఏమంటారంటే దొంగతనాలు ఉంటాయి. ఓకేనా? ఒకటేమో డైరెక్ట్ దొంగతనం చేస్తాం. ఇప్పుడు సేవకులైన వారిని కూడా గొర్రెలను దొంగలించు అని, నా గొర్రెను ఏం చేస్తుండా అంటుంటాడు, దొంగలిస్తా ఉన్నా. నిజంగా ఎవరో కష్టపడ్డ దానిని ఈయన చక్కగా వాక్యం చెప్పగలుగుతాడు కాబట్టి వేరే వాళ్ళని మెల్లగా ఏం చేస్తాడు, ఆకర్షించి వారి దగ్గరికి రామంటాడు. నేను దేవుని సేవకునిగా నేర్చుకున్నది ఏంటంటే, మీరు ఏ చర్చికి పోకుంటేనే మా దగ్గరికి రావాలి. మీరు ఏదైనా చర్చికి పోతే మా దగ్గరికి రావద్దని చెప్తాను నేను. ఫస్ట్ చెప్తా, మీకు ఏదైనా ఉంటే యూట్యూబ్లో మెసేజ్ ఉంటుంది, మీరు వినొచ్చు అని చెప్తా. అవునా కదా? ఎస్ఆర్ను అక్కడ ఎన్ని మంచిగా కావచ్చు కదా. నా చర్చికే వస్తేనే ఈడనే కూర్చుంటే ఈడనే కాన్కేస్తే మంచిగా అవుతారని నేను చెప్పా. నీకు అట్లా వినాలంటే వేరే డేస్ రావచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, మంచిగా కావచ్చు. సో అట్లా ఏమవుతుంది, దొంగతనాలు ఉంటాయి కదా. ఈవెన్ అలాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. మీరందరు దేవుని సేవకులు కావాలని
నా ఇష్టం. కాబట్టి మీరు కూడా దాన్ని ఫాలో కాండి అని చెప్తా ఉన్నా. ఓకేనా? సో అలాగా డైరెక్ట్ దొంగతనం. నేను ఈ విషయం కూడా మీకు కొంచెం చెప్పాలి. నేను ఇది కొందరికి, మరి మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు చెప్తలేను, పోనీ అని వదిలేస్తున్నా. ఓకేనా? నేను అతనికి దాదాపు 80,000 రూపాయలు ఇచ్చిన 20 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు నేను ప్లాట్ కొనుక్కుంటుంటే ఇప్పుడు దాదాపు 50 లక్షలు అవుతుండే. అట్లా 5,000, 2,000, 3,000 ఎప్పుడు వచ్చి ఒక స్టోరీ చెప్తాడు. సో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ దొంగతనం ఏంది అని అంటే 2,000, 3,000, 5,000 అడుక్కుంటారు, మళ్ళీ ఇయ్యరు అని ముందుగానే తెలుస్తుంది వాళ్ళకి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలా ఉంటే మనం మారుమనసు పొందాలి. ఆమెన్. మనం సాధారణంగా అప్పు చేయకూడదు. ఆమెన్. అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. జాగ్రత్తగా ఉండాలి. సో మనం ఎవరికి దాసులం. దొంగతనం గురించి. సో దొంగిల్లు వానికి ఒక వచనం ఉన్నది. ఓకేనా? అతను ఏం చేయాలని చెప్పబడినదంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దొంగిల్లువాడు ఇక మీదట దొంగిల్లక తన చేతులతో కష్టపడాలి అని వచనం దొరికిందా మీకు? 4వ ఎన్నో వచనం పాప? 27. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చదవండి. దొంగిల్లువాడు ఇక మీదట దొంగిల్లక అక్కరగల వానికి పంచిపెట్టుటకు మేలు కలుగు నిమిత్తము వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఎంత పరివర్తనం రావాలనో చూడండి. అతను ఏం చేయాలనంట ఇక మీదట కష్టపడి పనిచేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తా ఉన్నా. అలాగనే నేను కూడా నా సాక్ష్యం చెప్పినా కదా, ఇంకొకసారి చెప్తా. అక్కడ చెప్పినా ఇక్కడ కూడా చెప్తాం మళ్ళీ. నేను మరి ప్రభుకి నా జీవితం సమర్పించుకోకముందు మరి ఏమంటారు, చర్చికి వస్తున్నా. మా ఇంట్లో కూడా చర్చికి వస్తారు. కానీ ఒక ఆయన వచ్చి ఐడియా ఇచ్చిండు. అరే మీరు వాటర్ హీటర్ వాడుతున్నారు కదా, వాటర్ హీటర్ ఏమంటారు వాడితే ఎక్కువ కరెంట్ వస్తుంది, కాబట్టి మీకు ఒక ఐడియా నేర్పిస్తా అని మాకు నేర్పించిండు. ఏం ఐడియా నేర్పించిండు అంటే మీటర్ల కొండి పెట్టేది. ఇక్కడనైతే మీరు బాధఫ్తా తీసుకుంటున్నారు కొండి, అక్కడ పట్టణంలో తీసుకొని లేదు. ఓకేనా? సిటీలో కొండి పెట్టడానికి నేర్పించిండు. సో కొండి పెట్టి మేము వాటర్ హీటర్ వాడుకొని మళ్ళీ తీసేస్తుంటే అట్లా నేను చేస్తుండే అని చెప్తున్నా. ఓకేనా? కానీ ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నానో ఫస్ట్ థింగ్ ఏం చేసినానో తెలుసా? కొండి పీకేసిన ఫస్ట్. రెండోది ఏం చేసినానంటే ఎవరితో పోట్లాడుకున్నానో పోయి సమాధానపడ్డా. ఓకేనా? మా ఇంటి పక్కకు ఉన్న వాళ్ళతో పోట్లాడుకున్నాను. నేను సేవకు పోతున్నా, నన్ను క్షమించాలి, పోట్లాడిన. అది ఎవరు తప్పు వదిలేద్దాం. నిజంగా పడ్డా అట్లా. ఫస్ట్ థింగ్ దాన్ని పీకేసిన. సో చల్ల నీళ్ళు పోసుకోవాలి, పోసుకున్నా. నన్ను చూసి ఏం చేసింది, చీచి దొంగతనం కరెంటుతో తీసుకొని వేడి నీళ్ళు పోసుకునే దానికన్నా చల్ల నీళ్ళు పోసుకొని సర్దొస్తే బాగు అనుకొని నేను నిజంగా మా చెల్లె అందరి ఇంట్లో చల్ల నీళ్ళు పోసుకోవడం స్టార్ట్ చేసాను. అంటే బెటర్. మనకి ఇవి కొన్ని ఉంటాయి, కానీ దాంతో ఏమవుతాము? అపవిత్రులం అవుతాం. ఏమవుతాం చెప్పండి? మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? సో ఇవి ఎందుకు చెప్తా ఉన్నా, మనం కొన్నిసార్లు చర్చికి వచ్చి ఏవో పెద్ద పనులు చేస్తాము, కానీ అక్కడనేమో పరలోకానికి పూరు. నేను చెప్పాలనా లేదా? ఇది ఖచ్చితంగా చెప్పాలి. లేకపోతే అది ఏమంటారు, ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేస్తుంటాడు. తల్లి మెల్లమెల్లగా చెప్తుంటుంది, అరే చెయ్యకురా, అదిరా ఇదిరా అని చెప్తుంటాడు. కానీ ఈడు
దొంగ అయితేనే ఉంటాడు, తెచ్చినాయని లోపల పెట్టుకుంటూనే ఉంటుంది అమ్మ. ఒక దినం దొంగతనం చేయబోయి మర్డర్ చేసేస్తాడు, ఊరి కంబానికి ఎక్కుతారు. మళ్ళీ ఆ బాబుని అడుగుతారు, ఊరి కంబానికి ఎక్కేట ముందు కోరిక అడుగుతారు కదా, లాస్ట్ కోరిక. ఈ బాబుని అడుగుతారు, ఏంది నీ లాస్ట్ కోరిక అంటే మా అమ్మని బిల్లు అంటారు. ఎందుకు? అరే వీళ్ళు అమ్మని పిలుస్తారు, అందులో నుంచి బట్టి కొరికేస్తాడు, గొంతు కొరికేస్తాడు. అరే ఎందుకు కొరుకుతున్నారో మీ అమ్మ? మా మమ్మీ ముందుగానే చిన్నప్పుడే నన్ను కొట్టుంటే నేను ఇంత పెద్దగా ఈ ఊరి కంబానికి వచ్చేవాడిని కాదు. అట్లా మీరు అక్కడ పోతే నన్ను పరలోకంలో కొరికేస్తారు. ఈయననే చెప్పలేదు, మా చర్చికి వచ్చి పెద్ద పెద్దగా మాట్లాడిండు అంటే నేను ఏడుకు నుంచి పెట్టుకోవాలి. చెప్పాలా లేదా మీకు? బాధ కలిగిన నా సాక్ష్యం కూడా చెప్పినా కదా, నేనేమి చెక్కనైనోన్ని అని చెప్తున్నానా? మారు మనసు పొందిన ఆమెన్. మనం అందరం కూడా ఏం పొందాలి? దీవెన వస్తుందా? దేవుడు నన్ను విడిచిపెట్టిండా? విడిచిపెట్టాల. 100% విడిచిపెట్టాడు, 100%. సో దొంగిల్లు వాడు ఇక మీదట ఏం చేయకూడదు? దొంగిల్లక తన చేతులతో కష్టపడి పని చేయవాలని. అది కూడా ఏం నేర్చుకోవాలి? ఇచ్చుటకు నేర్చుకోవాలి. ఇచ్చుటకు వీళ్ళు కలుగు నిమిత్తము దొంగిల్లు వాడు ఇక మీదట దొంగిళ్ళకి ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి అని ఉన్నది. సో ఏదైనా దొంగిళ్ళ కూడా ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో మీరే దేవుణ్ణి అడగండి, ఓకేనా? అలాగా మనం పని చేయండి కూడా జీతం తీసుకోవద్దు కదా. సో ఇవి మీరందరూ ధ్యానించండి వీటి మీద, ఓకేనా? దొంగిల్లకూడదు, ఓకేనా? ఏమైతాం? లేకపోతే అపవిత్రులము అవుతాం. 4వది నరహత్య అంటే మనము యేసుక్రీస్తు ప్రభు చెప్పాము, నేను పోయి ఎవరిని మర్డర్ చెయ్యా అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు నరహత్య చేయొద్దు అన్న దాని మీద యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నరహత్య చేయొద్దు అన్న మాట విన్నారు కదా. నేనైతే మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడువాడు విమర్శకు లోనవుతాడు అని చెప్పాడు. అలానే చెప్పాడా? సో నరహత్యను దేంతో పోల్చాడు? కోపంతో పోల్చాడు. చూడండి 21 5:21 నరహత్య చేయవద్దు. మీరు విన్నారు, నరహత్య చేస్తే కోర్టుకు పోతారన్న మాట విన్నారు కదా. నేను మీతో చెప్పిన అంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకుల జడ్జిమెంట్ ఉన్నది. సో అంత సాధారణంగా మీరు ఎవరిని ఏం చేయకూడదు? కొంచెం గట్టి చెప్పండి. పింకీ చాలా మంచి చెప్పింది, నైస్ పింకీ, మంచి ఎక్స్ప్లెయిన్ చేయి. ఉరి తెచ్చుకుంటావని ఇక్కడ నన్ను రైట్, ఉరి తెచ్చుకుంటావని. నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. అంటే నా ఫ్రెండ్కి అదేం చేసిండు, ఆయన కోపం ఎక్కువ, ఆయన లీడర్. జుల్లుస్లో ఏం చేసిండు, కోపం వచ్చి పోలీస్ ఆయనని కొట్టేసిండు, కానిస్టేబుల్ని కొట్టేసిండు. కొడితే ఏం చేసిండు, ఎన్నుకున్నాడు అమాయకుడు, ఇద్దరిని తీసుకుపోయి జైలు వేసిండు. ఇద్దరిని తీసుకుపోయి వేసిండు. అట్లా మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? నేర్చుకోవాలి కొన్ని. ఇంకొక అతను నా ఫ్రెండ్ ఉన్నాడు ప్రెస్ దగ్గర. ఆ బాబు ఆయన ఏం చేసిండు, ఒక దినం వచ్చి ప్రెస్ దగ్గర ఇట్లా కూర్చున్నాడు. అరే ఏమైంది ఇట్లా కూర్చున్నావు అంటే, కోపం వచ్చింది, చేతిలో బకెట్ ఉండే మా కొడుకుని కొట్టిన, నెత్తి పలిగిపోయింది, అన్ని తీసుకుపోయి హాస్పిటల్ వేసిండ్రట్టు. నిజంగా ఏమవుతుందో అని తెలుస్తలేదు. డాక్టర్లు చెప్పిండ్రు, బ్రెయిన్కి కనుక తగిలితే చచ్చిపోతాడు, పిచ్చోడు అవుతాడు అని చెప్పిండు. ఇట్లా వచ్చి కూర్చున్నాడు ప్రెస్ దగ్గర. ఏం చేయాలి, నేను కొట్టినా, ఎవరిని కొట్టినా అంటే మా కొడుకునే కొట్టినా అంటాడు. బకెట్ ఉండేనంటే చేతిలో వేసి కొట్టేసిండు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? సో దేంతో పోలుస్తున్నాడు? ఇది నరహత్యతో పోలుస్తున్నాడు. సో కోపంకి అట్లా చెప్పి వ్యర్థుడా అని అంటే నరకాగ్నికి లోనవుతామని చెప్తున్నాడు. సో మీరు అనుకోకూడదు, నరహత్య ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కోపంతో స్టార్ట్ అవుతుంది, నరహత్యతో ఎండ్ అవుతుంది. సో అలాగనే
తన సహోదరుని ద్వేషించువాడు కూడా నరహంతకుడు అని చెప్పబడింది. సో ఎవరిని మనం ఏం చేయకూడదు? ద్వేషించ. ఇది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలోన చూడండి, 3వ అధ్యాయంలో దొరికిందా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నది మన దొరికిందా? తన సహోదరు 15వ ఓకే, తన సహోదరుని ద్వేషించువాడు ఆ నరహంతకుడు ఏ నరహంతకుని అందును ఆ నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదేంది అని అంటే, మనము ద్వేషించకూడదు. ఎవరిని ఏం చేయకూడదు? ద్వేషించకూడదు. నేను మీకు ఒక్క చాయిస్ ఇచ్చి ముగిస్తా, లేకుంటే లిస్ట్ కంప్లీట్ చేయమంటే కానీ ద్వేషంని గురించి ఇప్పుడు చెప్పనా, లేకుంటే లిస్ట్ కంప్లీట్ చేయాలన్నా? ఇది మీ చాయిస్. ద్వేషంని గురించి చెప్పాలనా? ఓకే, చాలా మంచిది. ఓకేనా? ద్వేషం అనేది ఎవరి మీద వస్తుందో మనకు తెలియదు. భార్య భర్త మీద రావచ్చు, తల్లిదండ్రులకి పిల్లల మీద రావచ్చు, ఇరుగు పొరుగు వారి మీద కూడా ద్వేషము రావచ్చు. సో ద్వేషం అనేది చాలా భయంకరమైంది. ద్వేషం అంటే దీని అర్థం చెప్తారా? ద్వేషం అంటే ఓర్వలేనితనము, వాళ్ళని చూసినప్పుడు చిరాకు అనిపిస్తుంది. ద్వేషం ఇది ఎవరి మీదనైనా రావచ్చు. ఓకేనా? సో ద్వేషంని గురించి చెప్తా. ఇది అంతా క్రైస్తవులు దీన్ని ద్వేషంని పట్టించుకోరు. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని ద్వేషాలతో చెప్తా, ఎవరి మీద వస్తుందని. స్టార్టింగ్ మొదట కేసు ఎవరికి మీద వచ్చిందంటే అన్న తమ్ముళ్ళ మధ్యలో ద్వేషం వచ్చింది. ఎవరైనా కయ్యను ఏబేల్ మీద. ఎందుకు వచ్చింది ద్వేషము అంటే, దేవుడు ఈయన అర్పణని ఈయన ఏమని చేసిండా? చేయలే. కానీ కేయిన్కి ఏమొచ్చింది? ద్వేషం వచ్చేసింది, కోపం వచ్చింది, ద్వేషం వచ్చింది. నెక్స్ట్ కోపం మర్డర్ కదా. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ద్వేషం నుండి. అమ్మా, దేవుడు నిన్ను అంగీకరించిండు, నన్ను అంగీకరించలేదా అని ద్వేషం వచ్చింది. కానీ ఎక్కడ ఎండ్ అయింది? అది శాపంలో ఎండ్. మీకు కూడా ద్వేషం వస్తే ఎక్కడ ఎండ్ అవుతుంది? సో మీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటుందా? నిజంగా లేదా? అమ్మ పింకికి లేదంటానండి, దాన్ని రానియక. ఓకేనా? అంటే మన అందరికీ వీక్నెస్ ఉంటుంది కదా, ఉండదా? ఆత్మ మీద వాళ్ళ మీద ద్వేషం ఉండదా? అయ్యో, చెప్తా స్టోరీ. అలాగనే ద్వేషంని గురించి కూడా చెప్తా. చాలామంది భర్తలను భార్యలను కూడా చూస్తున్నా, వేరోళ్ళు భర్తను మెచ్చిండ్రు అనుకోండి, మీ భర్త చాలా మంచి ఆయన, ఎక్కడ లేని కోపం వస్తున్నది భార్యకి. చూస్తున్నా నేను. ఎందుకు వస్తుంది అని అంటే, వాళ్ళతో మాట్లాడొద్దు నువ్వు అంట. అరే ఎందుకు మాట్లాడొద్దు అంటే మనకు అర్థం కాదు, వాడు మనల్ని మంచోడు అన్నాడు అని కదా. మీకు కూడా అలాంటి ద్వేషాలు వస్తే ఏడికి పోతారు? ఏమొస్తుంది చెప్పండి నాకు? శాపం వస్తుంది. కయ్యన్కి ఏమొచ్చింది? కాబట్టి ఒక ఆయన చెప్పిండు ప్రసంగంలో, నైనా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, యెహోవా తప్ప వేరొక్క దేవుడు ఉండకూడదు మినిస్ట్రీ నీది అన్నాడు. నేనన్నా అదేం మినిస్ట్రీ? యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే, నైనా నువ్వు పెళ్లి చేసుకున్నావు అంటే నీ భార్యను తప్ప వేరేళ్ళని పొగడొద్దు, వేరేళ్ళని పొగిడినావా కాలిపోతావు నువ్వు అన్నాడు. అమ్మో, ఎంత అనుభవం ఉన్నది నీకు అనుకున్నాను నేను ఆయన. సో ఇది ఎందుకు చెప్తున్నా? ఫస్ట్ ద్వేషం ఎక్కడొచ్చింది? మెచ్చుకున్నందుకు కదా. సౌల్కి కూడా ఏమొచ్చింది? దావీద్ని మెచ్చుకున్నందుకు సౌల్ మీద ద్వేషం, దావీద్ మీద ద్వేషం వచ్చింది. సౌల్కి ఏం చేసుకున్నాడు? తన కత్తి మీద తానే పడి చనిపోయాడు. చూడండి ద్వేషం ఎంత డేంజరస్. ఒక్కరికేమో శాపం వచ్చింది, ఇంకొకరిని ఏం చేసిండు? తన కత్తి మీద
తానే పడి చనిపోయిండు. సో ద్వేషం అనేది మీరు అంత సాధారణంగా ఓ ద్వేషం వచ్చింది అని వదిలేయగలరు? నో, అపవిత్రులైపోతారు. జాగ్రత్తగా ఉండ. అలాగనే ఇంకొక స్టోరీ చెప్తాను నేను. అది మనకి జోసెఫ్ స్టోరీ. జోసెఫ్కి ఏం చేసిండు తల్లిదండ్రులు? రంగురంగుల అంగి, తండ్రి తల్లి, ఓకేనా, రంగురంగుల. వేరే అన్నలకేమొచ్చింది? ద్వేషం అనాలి. మా అయ్య ఖతర్నాక్ ఉన్నాడు, ఈయనకైతే గుట్టిస్తుండు కానీ నాకు గుట్టి. తల్లిదండ్రులు అలాంటి పనులు చేయకండి. కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే జర మగ పిల్లలను ఒకలాగా, ఆడపిల్లలను ఒక, మీరే చెప్తున్నారు అనుకోండి. మీరు జర అట్లా చేసిండ్రు అనుకో, కుటుంబంలో మంట పెట్టుకుంటారు. అట్లా పెట్టుకోకండి. ఆమెన్. మీరు నన్ను అడిగితే నా అనుభవంలో సేవకునిగా కొడుకులను మంచిగా చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే కోడలు మంచిగా చూసుకుంటుంది అప్పుడు. లేకపోతే నువ్వు కోడల్ని ఏమన్నా అన్నావు అనుకో, కొడుకు గాయపడిపోతాడు. ఏం చేయలేరు మీరు. సో మీరు మంచిగా ఉండాలంటే పిల్లల్ని మంచిగా చూసుకోండి, ఓకేనా? ఆడపిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటుండే, భర్తని ఏమైనా చేసి మాయ చేసో కొట్టో తిట్టో ఏమైనా చేసి, నేను చూస్తున్నా నా అనుభవంలో. ఆడపిల్లలు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటుంది, మీకు ఉల్టా ఉన్నది, కొడుకులు మంచిగా చూసుకుంటున్నారు అనుకుంటున్నారు. నో, రాంగ్. నా మాట నేను దేవుని సేవకునిగా చెప్తున్నా. ఆడపిల్లల్ని మంచిగా చూసుకోండి, ఓకేనా? మారుమనిషి పొందాలి ఇలా, లేకపోతే కుటుంబంలో ఏం తలుగుతుంది? మంట. ఇవన్నీ ఎట్లా మంటలు తలిగినాయి? నచ్చినందుకే కదా. ఎవరికో రంగురంగుల అంగి గుట్టించినందుకే కదా. ఒకరిని నచ్చి ద్వేషం వచ్చింది. ద్వేషం వచ్చి ఏం చేసిండ్రు? తండ్రి ఏదో గుట్టించిండు, ఈయన మీద ద్వేషం వచ్చి ఈయనను తీసుకుపోయి ఎక్కడ చేసిండ్రు? నీళ్ళు లేని బావిలో వేసిండ్రు. ఏమైనా కనికరం వచ్చిందా వీళ్ళకి? ద్వేషంలో మీకు కనికరం రాదు. బాగైంది, సచ్చింది, ఇంకా మండేడుండే అంటారు. సో ద్వేషం అంత డేంజర్. కనికరము, క్షమాపణ ఉండదు. ద్వేషంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయనను తీసుకుపోయేసిండ్రా, ఆ చిన్నోన్ని తీసుకుపోయి మరి ఇష్మాయేలులకి అమ్మేసిండ్రు. అమ్మేస్తే అప్పుడు ఆడ చిన్నోడు కొట్టుకుని ఉండొచ్చు కదా. అలా అన్నలారా, ఏందిరా నేనేం చేసినారా బాబు, మీరు చెప్పిన ఏదో చెప్తే నన్ను తీసుకుపోయి అమ్మేస్తారా బాబు అని ఎంత గోజాడికి ఉండొచ్చు కదా. ఎందుకంటే కట్టేసి తీసుకుపోతారు కదా, ఉరికిపోతాడని. ఏమైనా కనికరం వచ్చిందా వీళ్ళకి? ద్వేషం అంత ఖతర్నాక్, అంటే చాలా భయంకరమైంది. అమ్మేసిండ్రా, కానీ అమ్మేస్తే స్టోరీ ఫినిష్ అయిందా? స్టోరీ అక్కడ స్టార్ట్ అయ్యింది కదా. ఏమైంది? పెద్దలు అన్నలందరూ పోయి ఈయన ముంగట వంగవలసి వచ్చిందా? నమస్కారం పెట్టవలసి. మీకు కూడా ఎవరి మీదైనా ద్వేషం వస్తే ఏం చేస్తారు? పోయి వాళ్ళకే నమస్కారం పెట్టేటట్టు దేవుడు చేస్తాడు. జాగ్రత్త. మీరు అనుకోకండి ద్వేషం వచ్చేసింది, నేను కొట్టేసిన తిట్టాను. వీళ్ళందరికీ ద్వేషం వచ్చింది కదా. కాయన్కి శాపం వచ్చింది ద్వేషంతో. వచ్చిందా లేదా? మళ్ళీ సౌలు ఏం చేస్తున్నాడు? రాజ్యమే బొడగొట్టుకున్నాడు, కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు, తన కత్తి మీద తాను పోయి చచ్చిపోయాడు పడి. ద్వేషం వల్ల. ద్వేషం వలన వీళ్ళు పెద్దలు పోయి ఏం చేసిండ్రు? చిన్నోను ముంగట నా నమస్కారం. ఇవన్నిటికీ కారణం ఏంది? ద్వేషం. సో మీకు కూడా ఏదైనా అలా ద్వేషం వస్తే, నరహత్య ఇది ఏదైతే చెప్తా ఉన్నానో చూడండి, తన మరి ఎవరు సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకునిలో ఏముండదు? నిత్య జీవము ఉండదు. అపవిత్రత. మీరు నరహత్య అంటే మీరు ఎక్కడనో స్టార్ట్ అవుతుంది, నేను ఎవరిని మర్డర్ చేస్తలేను అని అనుకోకండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అది ద్వేషం నుండి. సో ఎవరికి ఎవరి మీద వస్తుంది? దీనికి ఏం లేదు. భార్య భర్తల మీదకి వస్తుంది, సహోదరుల మీద వస్తుంది. ఈ మధ్యలో చూస్తున్నా అండి, నా లేటెస్ట్ ఏంది అని అంటే, తల్లికి కూతురికి మధ్యలో ద్వేషం వస్తున్నది. ఇది ఎట్లా వస్తున్నదో నాకు అర్థమవుతలేదు నిజంగా. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా మీ పిల్లల్ని ఊకే చికాకు చేసి తిట్టొద్దు. తల్లులైన వారికి చెప్తున్నా, వింటున్నారా అందరు తల్లులైన వారు? లేకపోతే నా చెవు కొరుకుతో ఒక తిన్నామని చెప్తున్నవి.
పిల్లలైన వారు కూడా మీ తల్లిదండ్రులని చికాకు చేయకూడదు, అట్లా శాపాలు పెట్టకూడదు, ఇంకేంది వేస్ట్ ఫెలో అనకూడదు. వ్యర్థుడా, చెడబుట్టినవే, నీకు చదువు రాదు, వంట రాదు, చచ్చిపోరాదే అండి అన్న పోయి అంటున్నారు. అయ్యో ఎందుకన్నా లేనప్పుడేమో ఇయ్యలేదు, పిల్లలే లేరు. పిల్లలు ఇచ్చిన తర్వాత అట్లా తిడతావా? అట్లా అనొచ్చా? చెప్పండి, మీ పిల్లల్ని అట్లా అనొచ్చా? తప్పు కాదు. నరకానికి పోతారని అంటున్నాయి ఇవి. నేను ఎందుకు చెప్తున్నా ఇవి? అట్లా వచ్చింది ఏదైతే ఉందో అది మిమ్మల్ని నరకానికి తీసుకుపోతుందని చెప్తున్నాను నేను. అది అర్థం అవ్వట్లేదు. మంచిగానే ప్రార్థనలు చేస్తున్నారు, మళ్ళీ కానుకలు ఇస్తున్నారు, కానీ అలా ద్వేషాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి మీ పిల్లల్ని వ్యర్థుడాను ప్రతివాడు ఏమవుతాడు? తన సహోదరుని నరకాగ్నికి లోనవుతాడు. సో మీరు కూడా మీ పిల్లల్ని వ్యర్థుడు, వేస్ట్ ఫెలో అని ఏమని అనగలరు? ద్వేషం, ఓకేనా? అట్లా పెరిగి ఏమవుతున్నాయి? పెద్దగా అయిన తర్వాత అబ్బా వీళ్ళకి ఉద్యోగం ఎరగగానే తల్లికి జీతం ఇస్తలేరు. తెలుసా మీకు? స్టోరీస్ ఎన్నో వస్తాయి. దేవుని సేవకుని కదా, నాకు తెలుస్తాయి కదా, అన్నీ చెప్తారు కదా బాధలు. పిల్లలు చెప్తారు, తల్లులు చెప్తారు, భార్యలు చెప్తారు, భర్తలు చెప్తారు, అందరు చెప్తారు. సో ఈ బాధలన్నీ విని ఓహో స్టోరీ ఏంది అన్నది నాకు తెలిసిపోతున్నది. సో మీరు అలా ఉండకూడదు. ఆమేన్. ద్వేషము రాకూడదు. ద్వేషం వస్తే ఏమవుతుంది? మీరు మరి శాపం వస్తుంది. మీ కత్తి మీద మీరు పడి చచ్చిపోయి మీ కుటుంబంని నాశనం చేసుకుంటారు. అలాగనే మరి పోయి చిన్నవాళ్ళ ముంగట పోయి నమస్కారము చేయవలసి వస్తుంది. జాగ్రత్త. సో ద్వేషించుకోకండి, ప్రేమించండి, త్వరగా కోపడకండి, ఓకేనా? సో అలాగనే మనం ఈ ఉదాహరణలు చూసిన తర్వాత మనకి అపవిత్రులం అయిపోతామని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలోన చేదైన వేరు ఏదైనా మొలచి అనే 12వ అధ్యాయం 14 కింద ఉంటుంది అనుకుంటా. చేదైన వేరేదైనా మొలచి మిమ్మల్ని అపవిత్రపరుస్తుందేమో అని అన్న మాట ఉందా? ఏసావు కింద 12:15. ఓకే, గట్టిగా చదువు పాప. మీలో ఎవడైనాను ఆ దేవుని కృపను పొందకుండా తప్పిపోవుననునేమో, చేదైన వేరు ఏదైనా మొలచి కల్వరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని కూటి కొరకు ఏసావు లాంటి భ్రష్టులు ఎవరైనా ఉన్నారా అని జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే చేదైన వేరు ఏదైనా మొలచి అనేకులను ఏం చేస్తుందంట? అపవిత్రపరుస్తుంది. కల్వరపరచుట వలన అపవిత్రులైపోదురేమో ఉన్నది ఆ పదం అక్కడ, అపవిత్రులైపోదురేమో. సో చేదైన వేరు మొలుస్తుంది. ద్వేషం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఒక చిన్న ఇన్సిడెంట్ తోటి ఎవరినైనా మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ద్వేషం వచ్చేస్తున్నది. ఎంత ప్రాబ్లమో తెలుసా? మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఏంది ఇంత మంచిగా చేసి పెట్టినా కానీ మంచిగా ఉందన్నాడు అంటాడు. మెచ్చుకుంటే ఇంకొక ప్రాబ్లం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వస్తున్నాయి. చేదైన వేరు ఏదైనా మొలచి అనేకులు అపవిత్రులైపోతారు. సో మీరు అనుకోకూడదు ఎవరి మీదనైనా ద్వేషం వచ్చేస్తే మంచిగున్నా అని. నో. చాలామంది క్రైస్తవులు ప్రార్థనలు చక్కగా చేస్తున్నారు, పాటలు చక్కగా పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, సువార్త చెప్తున్నారు, కానీ ద్వేషాలు మాత్రం నిండుగా ఉన్నాయి కుటుంబంలో. మరి ఒకరి మీద ఒకరికి అలాంటి ద్వేషాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీకు ఎవరి మీద, స్టూడెంట్స్కి కూడా చెప్పాలి నేను. ఎందుకంటే ద్వేషం ఎలా వస్తుంది అని అంటే
మీరు మంచిగా పర్ఫామ్ చేస్తారు. పర్ఫామ్ చేస్తే ఏం చేస్తుందో తెలుసా, అక్కడికి టీచర్కి ఇచ్చిన ఒక పెట్టు ఉంటుంది, టీచర్కి నచ్చిన పెట్టు స్కూల్లో క్లాస్లో ఏం చేస్తుంది, మీకు ఎంత మంచిగా రాసినా కానీ మీకు తక్కువ మార్కులు ఇస్తుంది, ఇంట్లో మ్యాటర్ లేకపోయినా కానీ ఒకరికి ఎక్కువ మార్కులు ఇస్తారు. సో టీచర్ మీద ఏమొచ్చేస్తుంది, కొంచెం గట్టి చెప్పండి, ద్వేషం వచ్చేస్తుంది. మీకు అట్లా వచ్చింది అనుకోండి, చేదైన వేరు మొలుస్తుందన్న, అది మీకు ఎక్కడనో ఉంటుంది. చూసి ఏం చేస్తారో తెలుసా, నేను ఇది కూడా చెప్తా, కస్సురు బుస్సురు అన్నగారు మీ లెక్చరర్ని, ఓకేనా పాప, ఏమనొద్దు అట్లా చేసినా కానీ. అందరు వింటున్నారా? ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళంతా 4 సంవత్సరాలు బీటెక్ చేసిన తర్వాత 4th ఇయర్లో క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి. ఆ క్యాంపస్ సెలెక్షన్లో ఏం చేస్తున్నారు తెలుసా, అచ్చా నువ్వు ఇట్లా అంటావా, నాతో గర్వంగా మాట్లాడతావా, కోపంగా మాట్లాడతావా, నీ లిస్టులో లాస్ట్కి వేస్తాను, లాస్ట్కి వేస్తాడు. నువ్వు 4 సంవత్సరాలు కష్టపడ్డదంతా పోతుంది, పిచ్చోడు కొట్టుకొని వెళ్ళిపోతాడు. సో మీరు జరా మీ లెక్చరర్ల మీద టీచర్ల మీద ద్వేషం రానియకండి, ఓకేనా? ప్రేమించండి, ప్రేమతో వారిని రాపట్టుకోండి. నా మాట మీరు విన్నారా అనుకోండి, ఉద్యోగాలు మంచిగా దొరుకుతాయి, ఓకేనా? లేకుంటే నా మాట వినలే, మీ పెళ్ళిళ్ళలో కూడా మీకు భర్తల మీద ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, భార్యల మీద ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ద్వేషం వస్తుందో తెలియదు. ఇవన్నీ నేను చెప్పేది సత్యాలు. చిన్నప్పటి నుండే మీరు దేవుని భయం కలిగి ద్వేషంతో జాగ్రత్తగా ఉండండి. ద్వేషించు వారికి, మనకి మీరు అనుకోవచ్చు నేను చెప్పిందంతా ఓహో మేము యేసుక్రీస్తు ప్రభుని నమ్మినాం, విశ్వసించినాం, కానుకలు చేసినాం, చర్చికి వస్తున్నాం, అందుకని మేము పరలోకానికి పోతామని. నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే ఒక్క వచనం చూపిస్తాను నేను ద్వేషం మీద, ఓకేనా? ఇది మీకు తెలుసు, అట్లీస్ట్ 10 సార్లు చదివిండొచ్చు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో శరీర క్రియలు ఉన్నాయి. అందరం తీద్దాం, ఓకేనా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో నుండి లిస్ట్ అంతా చదువుదాం ఇక్కడ, ఓకే? ఆ శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఉందా ఇక్కడ లిస్ట్? దీన్ని అస్సలు పట్టించుకోరు. చర్చిలో కూడా ఒక్క గ్రూప్కి ఇంకొక గ్రూప్ మీద ఉండొచ్చు. ఎవరైనా పాటలు పాడినరు అనుకోండి, వేరే వాళ్ళ కథం స్టోరీ. లేదా పాస్టర్ గారు ఎవరినైనా పిలిచి ఇచ్చిండు అనుకో, వాళ్ళ పిల్లలకే ఇస్తాడు, మా పిల్లలకే ఇవ్వాలి అని స్టార్ట్ అయిపోతుంది. చూస్తున్నాను నేను ఇవన్నీ. కాబట్టి మీకు చెప్తున్నా, చర్చిలో కూర్చొని ఉండవచ్చు, ఎవరి మీద ద్వేషం ఉన్నదో నాకు తెలియదు, దేవునికే తెలుసు. కానీ ఉంటే మాత్రం ఏం చేయాలి, తీసేయాలి. లేకపోతే ఏమవుతుందో కింద చెప్పబడి ఉన్నది చూడండి. అట్టి వారు దేవుని రాజ్యంని స్వతంత్రించుకున్నారని మీతో నిశ్చయంగా స్పష్టంగా చెప్పుతున్న యేసుక్రీస్తు సంబంధులు శరీరము దాని ఇచ్చలతో దురాశలతో ఏం చేసి ఉన్నారు, సిల్వ వేసి ఉన్నారు. మీరు వేయకపోతే ఎక్కడికి పోతారని ఉన్నది, నరకానికి పోతారని ఉన్నదా లేదా? లేకుంటే దీన్ని కూడా ఒకటి చేసుకొచ్చి ఇవ్వాలన్నా పోస్టర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, ఎందుకంటే చాలామంది క్రైస్తవులను చూస్తున్నా, చర్చిలో ఒక్కరంటే ఒక్కరు పడతలేదు, ప్రేమలు లేవు, ద్వేషాలు ఉన్నాయి కుటుంబాలలో. క్రైస్తవులు బల్లలో పాల్పొందుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, సువార్త చెప్తున్నారు, కానీ ద్వేషాలు పోవట్లేదు. చాలా భయంకరమైందా? పోదు. సో మీరు చాలా జాగ్రత్తగా, చేదైనా వేరు ఏదైనా మొలిచేటప్పుడే ఏం చేయాలి, దాన్ని పెరికి పారవేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ద్వేషం వస్తూ ఉన్నది, నేను జాగ్రత్తగా ఉండాలి, ఆ పనికిరాని తీగని పెరికి వేయమని మనం దేవుణ్ణి అడగాలి. లేకపోతే ఆ ద్వేషంతో మనం ఏం పోవచ్చు, నరకానికి పోవచ్చు. కాబట్టి అది శరీర క్రియ. అట్టి క్రియలు చేయవారు దేవుని రాజ్యంని స్వతంత్రించు కొనరు
అపవిత్రులు అయిపోతారు. సో నేను ఇక్కడ ముగిస్తా ఈ లిస్ట్, ఓకేనా? ఇంకొకటి తీసుకుంటే సమయం అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తా. మనం ఈరోజు నేర్చుకునే ఏవి 3 విషయాలు? అపవిత్రులము కాకూడదు. దేనితో అపవిత్రులం కాకూడదు? దురాలోచనలు, జారత్వములు, నరహత్యలు కదా. సో దొంగతనములు, నరహత్య, ఈ 4 విషయాలు వచ్చే వారం మనము ఇంకా చూసుకుందాం, ఓకేనా? కాబట్టి మీరందరూ కూడా అపవిత్రులు కాకూడదు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడలేరు. ప్రభు పేరిట మీకు అందరికీ వందనాలు.